తాజ్ హోటల్ మీద కడుపు మంట మామూలుగా ఉండదు. ఇంతకుముందు గుర్తుంది కదా! ముంబైలో పేలుళ్ళు, విధ్వంసం, ముంబై మీద యుద్ధమే చేసినట్టు పాకిస్తాన్ నుంచి వచ్చినట్టు కసబ్ గ్యాంగ్ వ్యవహారం గానీ, అలాగే అంతకుముందు జరిగినటువంటి ఇష్యూస్‌లో గానీ తాజ్‌నే టార్గెట్ చేసుకుంటూ వచ్చారు. ఎందుకంటే వరల్డ్ ఫెమిలియర్, అట్ ద సేమ్ టైమ్ తాజ్‌కి సంబంధించినటువంటి అది దేశభక్తి కలిగినటువంటి సంస్థ. తీవ్రవాద వ్యవస్థలకి, అసాంఘిక శక్తులకి తాజ్ అంటే అది మంట. దేశభక్తి కలిగినటువంటి వ్యవస్థ అంటే మంట ఉంటది. ఆ మంటని అక్కడ ప్రొజెక్ట్ చేస్తుంటారు. తాజాగా తాజ్‌కి మరొకసారి బాంబు బెదిరింపులు, దాన్ని దెబ్బతీస్తాం అన్నటువంటిది. సాధారణంగా తనిఖీ చేస్తారు, ఏమీ లేదని తేలుస్తారు. ఇప్పుడు సమస్య ఏంటంటే భవిష్యత్తులో ఒక చట్టం చేయాలి. బెదిరించి ఈమెయిల్ చేసినా, బెదిరించి ఫోన్ చేసినా, బెదిరించి వాట్సాప్ మెసేజ్ ఇచ్చిన, అంటే బెదిరింపు మెసేజ్ ఇచ్చినోళ్ళకి కూడా ఒక 7 ఏళ్ళు జైలు శిక్ష అంటే తప్పించి బెదిరింపులు ఆగవు. ఈ మధ్యన ఇది ఒక ఆట అయిపోయింది. స్కూళ్ళను పేల్చేస్తున్నాం అని చెప్పేసి, కాలేజీలు పేల్చేస్తున్నామని, రైలు పేల్చేస్తున్నామని, ఫ్లైట్ పేల్చేస్తున్నామని, ఎయిర్‌పోర్ట్‌లో బాంబులు పెట్టామని, స్కూళ్ళలో బాంబులు పెట్టామని ఇట్లాంటివి. ఆ తర్వాత చూస్తే ఎవడో ఆకతాయో లేకపోతే సగం నాలెడ్జ్ గాడో చేస్తున్నారు. కాబట్టి దీని మీద ఒక చట్టం తేవాల్సిన అవసరం కనబడుతోంది.